నా భూతో నా భవిష్యత్. కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHP మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఐటీ దిగ్గజం TCS నాసిక్ యూనిట్లో వెలుగు చూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడిల పర్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీని వెనుక విదేశీ లింకులున్నట్లు దర్యాప్తులో బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది. ఒక దళిత యువతిని లక్ష్యంగా చేసుకుని ఆమె మతం మార్చి మలేషియాకు తరలించేందుకు నిందితులు ప్రణాళిక రచించారు. TCS నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడుల కేసులో అంతర్జాతీయ లింకులు బయటపడడం కలకలం రేపుతోంది. నిందితులు మతం మార్చుకోవాలని బాధితులపై ఎలా ఒత్తిడి చేశారో తెలిసింది. ఒక దళిత యువతిపై నిందితులు అరాచకాలు సాగించారు. బాధిత యువతిని ఇస్లాంలోకి మార్చడానికి ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ తీవ్రంగా ప్రయత్నించింది. బాధితురాలి పేరును హనియాగా మార్చుకోవాలని ఒత్తిడి చేసింది. బాధితురాలికి నిదా ఖాన్ బురఖా, మత గ్రంథాలను ఇచ్చినట్లు సమాచారం. నిందితురాలి ఇంటి నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. యువతి ఫోన్లో ఇస్లామిక్ యాప్లను ఇన్స్టాల్ చేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లింకుల ద్వారా ప్రభావితం చేయడానికి యత్నించారు. బాధితురాలి విద్యా ధృవీకరణ పత్రాలను లాక్కున్న నిందితులు ఆమెను ఉద్యోగం నెపంతో మలేషియా పంపాలని ప్లాన్ చేశారు. అక్కడ ఇమ్రాన్ అనే వ్యక్తి వద్ద పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు. నిందితులపై SC/ST అత్యాచార నిరోధక చట్టంతో పాటు మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో మరో బాధితురాలిని నిదా ఖాన్ సోదరుడు డానిష్ షేక్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించాడు. అప్పటికే అతనికి పెళ్లైన విషయం తెలియడంతో నిజాన్ని దాచడానికి ఆమెకు మలేషియాలో జాబ్ ఇప్పిస్తానని ఆఫర్ ఎరవేశారు. మరో నిందితుడు తౌసిఫ్ బిలాల్ అత్తార్ బాధితుల ప్రైవేట్ విషయాలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో తాను గర్భవతినని నిదా ఖాన్ కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ క్రైమ్ తీవ్రత దృష్ట్యా కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం నిందితురాలు పరారీలోనే ఉంది. ఇప్పటివరకు 8 మంది ఫిర్యాదు చేసినప్పటికీ భయం వల్ల బయటకు రాని బాధితులు ఇంకా 15 నుంచి 20 మంది వరకు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతర్గత విచారణ పూర్తి కాకుండానే ప్రాథమిక ఆధారాలతో TCS యాజమాన్యం మొత్తం 7 నిందితులను విధుల్లోంచి తొలగించింది. ప్రస్తుతం 7 నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా నిదా ఖాన్ కోసం గాలింపు ముమ్మరం చేశారు.